మీ ఛానల్ గ్రో అవుతుందా లేదా 2 మినిట్స్ లో తెలుసుకోండి. జస్ట్ 2 మినిట్స్ లో తెలుసుకోండి మీ ఛానల్ గ్రో అవుతుందా లేదో. ఎవరైతే కష్టపడి వీడియో తీస్తున్నారో వాళ్ళకి వ్యూస్ వస్తలేవు కదా. సో ఇప్పుడు మీరు 2 మినిట్స్ లో తెలుసుకోండి వ్యూస్ వస్తాయా లేదా అనేది 2 మినిట్స్ లో తెలుసుకోండి అనమాట. సో లేట్ ఎందుకు మరి, ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా, జస్ట్ 2 మినిట్స్ లో తెలుసుకుందాం. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. సో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోకపోతే కానీ అండ్ లైక్ అయితే తెచ్చుకోండి. కంప్లీట్ లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది మీలాంటి వాళ్ళకు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి. జస్ట్ 59 రూపీస్ తో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతో పాటు నేను ప్రమోషన్ చేస్తాను అనమాట, మా ఛానల్ లో ప్రమోషన్ చేస్తా. అండ్ ఇంకోటి 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే సో కొన్ని వీడియోస్ అనేది లాక్ లో పెట్టాను. సో కంప్లీట్ మీకు అన్లాక్ కావడానికి సో 119 రూపీస్ ది పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. అండ్ ఇంకొకటి 599 ఉంది అనమాట. సో 599 అమౌంట్ ఎందుకు అన్నా, అంత అమౌంట్ ఎందుకు అని అనుకుంటే సో నా ఫోన్ నంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. సో నాకు కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు. అండ్ మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, 1 మంత్ లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి నేను గైడ్ చేస్తాను. మీ ఛానల్ గైడ్ చేస్తాను. గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం మీకు చెప్తాను అనమాట. ఓకే, సో లేట్ చేయకుండా మనం ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. గైడ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను. ఇలా వైట్ లో వెళ్ళిపోతే సింపుల్లీ మీకు చూపిస్తాను. సో 2 మినిట్స్ లో వ్యూస్ వస్తాయా లేవా అంటే మీ ఛానల్ గ్రో అవుతుంది లేదా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ కదా చూడండి. సో నాకు ఎంత వ్యూస్ వస్తున్నాయి విత్ ఇన్ మనకు 28 days లో చూడండి. లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ అనమాట లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. అవునా, అండ్ ఇక్కడ వాచ్ టైం చూసుకుంటే 1.9K వాచ్ టైం వస్తుంది విత్ ఇన్ నాకు 28 days లో. చూడండి 28 days ఇక్కడ చూపిస్తుందా, 28 days అనమాట. సో ఇక్కడ మీకు విత్ ఇన్ మనకు 48 hours లో ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి. జాగ్రత్తగా చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవు అండ్ ఛానలే గ్రో అవుతలేదు, ఛానల్ గ్రో కాకుంటే మీరు తెలుసుకోవాలి 2 మినిట్స్ లో ఛానల్ గ్రో అవుతుంది లేదో ఇక్కడ మీరు తెలుసుకుంటారు అనమాట. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. సింపుల్ నేను వేస్తా అంటే ఇక్కడ వ్యూస్ కి సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వ్యూస్ కి సెలెక్ట్ చేస్తాను. వ్యూస్ కి సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. చూడండి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఓరీ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది. సో మీకు రెవెన్యూ ఆప్షన్ అనేది కనిపించదు, ట్రెండ్స్ ఆప్షన్ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తా అంటే పైకి స్క్రోల్ చేస్తాను. చూడండి ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే కాదు చూడండి, రియల్ టైం చూసుకుంటే కాదు చూడండి, రియల్ టైం చూడండి. సో 3838 వ్యూస్ వస్తున్నాయి విత్ ఇన్ మనకు 48 hours లో 3838 వ్యూస్ వస్తున్నాయి. సో కొత్తగా ఛానల్ పెట్టారు మీరు, కొత్తగా ఛానల్ పెడితే ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేశారు. 10 వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు ఒక 1 month అయింది ఛానల్ క్రియేట్ చేసి. సో 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ 10 వీడియోస్ నుండి ఏదో ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, అంటే డైలీ వ్యూస్ వస్తాయి అనమాట. డైలీ వ్యూస్ వస్తాయి కదా, అది మీకు ఇక్కడ కనిపిస్తుంది, రియల్ టైంలో కనిపిస్తాయి అనమాట. నాకెంత వస్తున్నాయి, 3838 వ్యూస్ వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ. చూడండి జాగ్రత్తగా చూడండి. దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏ సోర్స్ నుండి మనకు వ్యూస్ వస్తున్నాయి మనం ఇక్కడనే తెలుసుకుంటాం. 2 మినిట్స్ తెలుసుకున్నారన్నా కదా, ఇక్కడ మనం తెలుసుకుంటాం. చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 48 hours ఉంది, ఆల్ ఉంది, వీడియోస్ ఉంది, షార్ట్స్ ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు 60 minutes ఉంది చూడండి, ఉందా? ఈ 60 minutes సెలెక్ట్ చేస్తాను. జస్ట్ 1 hour లో ఎంత వ్యూస్ వస్తున్నాయి చూద్దాం గాయ్స్. కదా చూడండి, జస్ట్ చూడండి 74 వ్యూస్ వస్తున్నాయి. 1 hour లో 74 వ్యూస్ వస్తున్నాయి. చూడండి జాగ్రత్త చూడండి గాయ్స్, ఇక్కడ అంటే ఏ వీడియోకి వ్యూస్ వస్తున్నాయండి మనం ఇక్కడ చూసుకుంటే గాయ్స్. కదా చూడండి 1 hour లో 37 వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి షార్ట్స్ కి 7 వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇంకొక షార్ట్స్ కి 4 వ్యూస్ వస్తున్నాయి. అండ్ లాంగ్ వీడియోకి 4 వ్యూస్ వస్తున్నాయి. ఇలా మనకు చూసుకుంటే అన్ని ఈక్వల్ కలిపి 60 minutes లో 74 వ్యూస్ వస్తున్నాయి అనమాట. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి. అంటే 2 minutes లో ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి, మన ఛానల్ గ్రో అవుతుందా లేదా మనం ఇక్కడనే తెలుసుకుంటాం అనమాట. సో ఎలా తెలుసుకుంటామంటే చూపిస్తాను. సింప్లీ ఇక్కడ చూడండి గాయ్స్, అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. రియల్ టైం చూసినాం కదా, ఇక్కడ నాకు 3838 వ్యూస్ వస్తున్నాయి కదా. సో మీకు కొత్తగా ఛానల్ పెట్టారండి, కొత్తగా ఛానల్ పెడితే మీకు 10 వ్యూస్ అన్నా వస్తాయి, లేదా 50 వ్యూస్ అన్నా వస్తాయి, లేదా 100 వ్యూస్ అన్నా వస్తాయి. అలా వ్యూస్ వచ్చినాయి అనుకోండి 100% మీ ఛానల్ గ్రో అవుతున్నది. లేదు మొత్తానికి 0 ఉందంటే సో అది ఛానల్ డెడ్ అయిపోయింది అనమాట. మొత్తానికి డెడ్ అయిపోయింది, ఆ ఛానల్ పక్కన పెట్టాలి. సో ఇక్కడ మీకు ఒక 10 వ్యూస్ వచ్చినాయి, ఒక 5 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 100% రిజల్ట్ అనమాట. ఇది ఇక్కడనే మీరు తెలుసుకోవాలి, రియల్ టైం దగ్గర మీరు తెలుసుకోవాలి. ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అదొకటి తెలుసుకోవాలి, అండ్ రియల్ టైంలో ఎంత వ్యూస్ వస్తున్నాయో అది తెలుసుకోవాలి, అండ్ రియల్ టైంలో ఏ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఏంటిది అంటే గాయ్స్, చూడండి ఇక్కడ మనకు టాప్ కంటెంట్ దగ్గర చూడండి గాయ్స్, ఇక్కడ ఈ టాప్ కంటెంట్ కదా,
ఈ టాప్ 1 లో చూసుకుంటే కనుక విత్ ఇన్ మనకు 28 days ది అనలిటిక్స్ చూపిస్తారు అనమాట. సో విఎన్ యాప్ ఫుల్ ట్యూటోరియల్ అని ఒక వీడియో పెట్టాను. దానికి విత్ ఇన్ మనకు 28 days లో 23K వ్యూస్ వస్తున్నాయి అనమాట ప్లస్. ఓకే, ఇంకా చూసుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గురించి ఒక వీడియో చేశాను కదా, 3.4K వ్యూస్ వస్తున్నాయి. అండ్ షార్ట్స్ కి చూడండి 3.3K వస్తున్నాయి. ఇది కూడా షార్ట్స్ అనమాట, 2.8K వ్యూస్ వస్తున్నాయి. ఇది లాంగ్ వీడియో వైట్ స్టూడియో ఇస్తుంది ఫ్రీ సబ్స్క్రైబర్స్ అని ఒక వీడియో పెట్టాను ఫస్ట్ లో, ఆ వీడియో కూడా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ కదా, సో ఇప్పుడు టాప్ కంటెంట్ లో విఎన్ యాప్ కి వ్యూస్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అనలిటిక్స్ కి వెళ్ళిపోదాం. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి 3838 వ్యూస్ వస్తున్నాయి. అక్కడ కూడా అంతే వచ్చినాయి, ఇక్కడ కూడా అంతే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఈ స్మార్ట్ ఫోన్ లో కొద్దిగా కనిపిస్తలేదు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ టాప్ వీడియోస్ లో విత్ ఇన్ 28 days లో దీనికి వ్యూస్ వస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే కాస్త చూడండి అండ్ ఇక్కడ చూడండి 1.7K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి కదా. చూడండి ఈ వీడియోకి మనకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి సో మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు యూట్యూబ్ సర్చ్ నుండి వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక సజెస్టింగ్ వీడియోస్ నుండి వ్యూస్ వస్తున్నాయి. బ్రౌజ్ ఫీచర్స్ నుండి వ్యూస్ అయితే వస్తున్నాయి. ఓదర్ యూట్యూబ్ ఫీచర్స్ నుండి కూడా వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఎక్స్టర్నల్ నుండి కూడా వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి ఇక్కడ 1.6K వ్యూస్ వస్తున్నాయి. అండ్ సజెషన్ వీడియోస్ నుండి 185 వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్రౌజ్ ఫీచర్స్ నుండి 152 వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఓదర్ యూట్యూబ్ ఫీచర్స్ నుండి 93 వ్యూస్ వస్తున్నాయి. ఎక్స్టర్నల్ నుండి 22 వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో మనం ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే సర్చ్ బార్ నుండి వ్యూస్ వచ్చినాయి అనుకోండి 100% మీ వీడియో వైరల్ అవుతుంది. అది ఒకటి. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మీకు రియల్ టైంలో చూపించాను కదా, రియల్ టైంలో ఇది రియల్ టైం అనమాట. విత్ ఇన్ 48 hours లో 2104 వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోకి మాత్రమే, ఈ ఒక్క వీడియోకి మాత్రమే 2104 వ్యూస్ వస్తున్నాయి 48 hours. చూడండి గాయస్ ఇక్కడ మీకు మొత్తం 48 hours చూడండి. అవునా 48 hours లో సో మొత్తానికి లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా 2104 వ్యూస్ వస్తున్నాయి కదా. ఒక్క వీడియో పేలుతుంది, మిగతా వీడియోస్ అనేది పేలుతలేవు. మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు చూడండి మిగతా వీడియోస్ అయితే పేలుతలేవు. ఇవన్నీ ఎంత వస్తున్నాయి 2K 298 288 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో ఇదొక వీడియో మాత్రం పేలుతుంది కాబట్టి సో మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు నేను చెప్తున్నది ఏంటి అంటే 2 minutes లో మీ ఛానల్ గ్రో అవుతుందో లేదో తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ మీరు ఇక్కడ రియల్ టైం అనేది మీకు వ్యూస్ కింద వచ్చినాయి అనుకోండి 100% రిజల్ట్ అనమాట. ఇన్ కేస్ వ్యూస్ రాకుంటే మాత్రం ఆ ఛానల్ పక్కన పెట్టండి. సో ఇంకొక ఛానల్ క్రియేట్ చేయండి. 100% చెప్పేది ఇదే అనమాట. సో రియల్ టైంలోనే మీరు తెలుసుకుంటారు ఏంటిదంటే సో వ్యూస్ కింద వచ్చినాయి అనుకోండి 1 month కానీ 2 years కానీ 4 years కానీ సో మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసినవి ఉంటాయి కదా, ప్రీవియస్ వీడియోస్ కి మనకు వ్యూస్ వస్తున్నాయా లేదా ఇక్కడ మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మనకు 10 views కూడా వచ్చినా సో మన ఛానల్ గ్రో అవుతుంది అనమాట. మీరు రిపీట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే తప్పకుండా మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. 100% గ్రో అవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాలి రియల్ టైంలో వ్యూస్ వచ్చినాయి అనుకోండి 100% మీ ఛానల్ గ్రో అవుతుంది. ఇక్కడ మీరు మేము డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మాకు వ్యూస్ వస్తలేవు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తారంటే 5 minutes వీడియోస్ కి వైరల్ చేయదు అనమాట, అంటే పుష్ చేయదు అనమాట. మీరేం చేస్తారంటే 8 minutes ప్లస్ వీడియో చేయండి. 8 minutes ప్లస్ వీడియో తీస్తే ఏమైతాయంటే యూట్యూబ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే దానికి మధ్యలో యాడ్ వస్తుంది అనమాట. 8 minutes ప్లస్ వీడియోకి మధ్యలో యాడ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అట్లా మీరు 8 minutes ప్లస్ వీడియో తీయండి. అండ్ ఇంట్రోలో 30 seconds బిలో అయితే ఇంట్రో చెప్తారో ఇంట్రోలో షాకింగ్ లా చెప్పే ప్రయత్నం అది చేయండి. సో అప్పుడు మీకు 100% రిజల్ట్ వస్తాయి అనమాట. సో మీరు ఇంట్రోలో కరెక్ట్ చెప్పకపోయినారు అనుకోండి, సో బోరింగ్ గా చెప్పినారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ నేను ఈ రోజు ఈ వీడియో తీస్తున్నా ఇలా చెప్పినారు అనుకోండి ఎవరు చూస్తారండి? కాంపిటీషన్ చాలా ఉంది, టఫ్ కాంపిటీషన్ ఉంది అనమాట. సో మనం ఏం చేయాలంటే గాయ్స్ చూడండి ఈ రోజు ఈ వీడియోకి ఇంత వ్యూస్ వచ్చినాయి. ఆడియన్స్ కి ఏం కావాలి? వాచ్ టైం కావాలి, వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. లేకుంటే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, లేదా థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ పైన ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు దానిపైన ఫోకస్ ఎక్కువ పెట్టారు అనుకోండి ఎక్కువ వ్యూస్ వస్తాయి. లేదా బ్లాగ్స్ వీడియోస్ తీస్తుంటే బ్లాగ్స్ వీడియో తీసుకోవచ్చు, కుకింగ్ వీడియో తీసుకోవాలంటే కుకింగ్ వీడియో తీసుకోవచ్చు. ఏ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పక్కా దానిపైన కాన్సెప్ట్ పెట్టండి 100% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీకు చేయవలసింది ఏంటిదంటే ఫోకస్ ఏం పెట్టాలంటే సో 30 seconds లో మనం ఆడియన్స్ కు అక్కడిని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. కిరాకు ఉండాలన్నమాట. సో ఇంట్రోలో కిరాకు ఉంటేనే మళ్ళీ వాళ్ళే చూస్తారనమాట. ఇంట్రోలో మనం కరెక్ట్ చెప్పినాం అనుకోండి 100% లాస్ట్ వరకు చూస్తారనమాట. సో అది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. అండ్ ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.